పుల్లమ్మ చారు. ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మా మమ్మీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుందంటండి. దీని స్పెషల్ వచ్చి కుండలో చేయడం. మనం ముందుగా కొంచెం చింతపండు రసాన్ని కుండలో తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని మంచిగా కాల్చుకొని దాన్ని ఒక రోట్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లిపాయలు వేసుకొని మంచిగా దంచుకోవాలి. మరో గిన్నెలో తాలింపుకి ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. దాన్ని కూడా ఈ చింతపండు నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెనైతే పొయ్యి మీద పెట్టి మంచిగా మరిగించుకోవాలండి. చారు మంచిగా మరగాలి. ఒక 10-15 నిమిషాల వరకు మరిగేటప్పుడే మంచి వాసన అయితే వస్తుంది. మంచిగా మరిగాక చివర్లో ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. చారు రెడీ అయింది. సబ్స్క్రైబ్.